నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శాంతినికేతన్ ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. శాంతివనంలో అడుగుపెట్టిన శాంతి సర్వం మర్చిపోయి శాంతి నిలయంలో గదుల వెంబడి శాంతివనంలో చెట్ల నీడను పరుగుపెట్టి ఆడుతూ పాడుతూ పరవశించిపోయింది. నదీ విహారాలలో తన్మయమైపోయింది. తన శాంతినికేతన్ ప్రయాణానికి అన్ని సర్దుకోసాగింది. బట్టలు సర్దుకునేటప్పుడు ఆ గులాబీ రంగు షిఫాన్ చీర చూడగానే 4 రోజుల నుండి మరుపు తగిలిన రాజా స్మృతి పథంలో మేల్కొన్నాడు. తెల్లటి దుస్తులు ధరించినప్పుడల్లా శాంతినికేతన్ వెళ్ళటము, రాజా హాస్యాలు గుర్తుకొస్తాయి. తన గదిలో కూర్చొని సూర్యోదయ సూర్యాస్తమాలను తిలకిస్తూ ఉంటే ఎందుకో రాజా విగ్రహం పదే పదే కళ్ళెదుట నిలిచేది. 2-3 నెలలు సన్నిహితంగా ఉండటం వల్ల కాబోలు అని సరిపెట్టుకుంది. ఆ రాధామాధవ చిత్రాన్ని ఇక్కడ ఉంచేయమ్మా అంది తల్లి అన్నీ సర్దుకుంటున్న శాంతిని. అలాగేనమ్మా అనబోయిన శాంతి తిరిగి మాట వెనక్కి తీసుకుంది. ఎందుకో రాజా దిద్దిన రాధామాధవుల్ని ప్రత్యేకంగా తన దగ్గరే పదిలపరుచుకోవాలనిపించింది. ఇదివరకు వేసిన కొన్ని బొమ్మలు ఉంచేస్తున్నానమ్మా, ఇది మాత్రం నేను తీసుకుపోతున్నాను అంది. తల్లి మరి మాట్లాడలేదు. ఒకరోజు శ్రీహరితో పట్నం వెళ్ళి కావలసిన దుస్తులు జోళ్ళు అన్నీ కొనుక్కు తెచ్చుకుంది. మర్నాడే ప్రయాణం. ఆ సాయంత్రం తల్లి వదిన ప్రయాణానికి కావలసినవన్నీ సర్దుతున్నారు. శ్రీహరి ముభావంగా ఒకచోట కూర్చున్నాడు. శాంతి యువతలకొచ్చి తోటలో తిరుగాడసాగింది. బలరామయ్య దగ్గరకు వెళ్ళి మెల్లగా కూర్చుంది శాంతి. అన్నీ సర్దుకున్నావా అమ్మా అన్నాడు శాంతి వైపు తిరిగి. తల ఊపింది శాంతి. అక్కడికి వెళ్ళాక 2 రోజులకు ఒక ఉత్తరం రాయాలమ్మా, రాయగలవా? తండ్రి ఎంత దిగులుగా అడిగాడో అంత ఉత్సాహంగా చెప్పింది శాంతి. మీరు కావాలంటే రోజుకు ఒక ఉత్తరం రాస్తాను నాన్న అని. బలరామయ్య మాట్లాడలేదు. మళ్ళీ కాసేపటికి అన్నాడు, చూడు శాంతి, ఈ కొబ్బరి ఈ పారిజాతం నువ్వు పుట్టినప్పుడే పుట్టాయి. మీరు ముగ్గురు కావలలు అన్నాడు ఆమె వంక చూస్తూ. ఇది అందరికీ తెలిసిన పాత విషయం, కొత్తదిగా తండ్రి తనకెందుకు చెప్తున్నాడు? శాంతి ఆ 2 చెట్లను పరీక్షగా చూసింది. కొబ్బరి చెట్టు నిండా కాయలు ముదిరి పసుపు వన్నెకు తిరుగుతున్నాయి గెలలు. మళ్ళీ కొత్త వెన్ను వేస్తున్నాయి. వీటిని చెట్టు నుండి విడదీసి ఏ విదేశీయుడికో చూపిస్తే అందమైన దంతం తయారీ అనుకుంటాడు, కానీ వృక్ష సంబంధమని నమ్మడు. కొద్ది దూరంలో పారిజాతం విరబూసింది. తండ్రి ఎదలో భావం చూచాయిగా అర్థమైంది శాంతికి. అయితే నా మాట కాదనలేక అంగీకరించావా నాన్న? మీరు నన్ను మనస్ఫూర్తిగా పంపటం లేదా? తండ్రి ముఖంలోకి చూస్తూ మంద్రస్వరంతో అడిగింది. నీరసంగా నవ్వాడు బలరామయ్య. ఆ ప్రశ్నకు అసలు ఆస్కారం లేదమ్మా. నా జీవితంలో శాంతి సృష్టించడానికే నువ్వు పుట్టావు. నీ కోరిక తీర్చడానికే ఈ తండ్రి. నీ అభిప్రాయాలను వ్యాఖ్యానించడం కానీ నీ కోరికలకు ఆటంకం కలిగించడం కానీ ఈ తండ్రి చెయ్యడమ్మా అన్నాడు కూతురి తల నిమురుతూ. ఆయన గొంతులో ఎక్కడో విషాదం ధ్వనించింది. ఆ తండ్రి కూతుళ్ల అపూర్వ సంబంధాన్ని ఆశీర్వదిస్తున్నట్లు పారిజాతం పూలు వర్షించింది. లేచి మెల్లగా నది వైపు నడకసాగించారు. ఆషాఢమాసం. నది వరదతో పరవళ్లు తొక్కుతోంది. 2 రోజుల నుంచి వానలు లేకపోవటం వలన నదీ తీరంలో ఇసుక పొడిపొడిగానే ఉంది. గట్టు వెంబడే చాలా దూరం నడిచి ఓ చోట కూర్చున్నారు. పగలంతా చేపలు వేట సాగించిన జాలరులు గృహోన్ముఖులయ్యారు. నదిలో 4-5 పడవలు ప్రయాణం చేస్తున్నాయి. తీరస్థంగా లంగరు వేసి ఆపిన ఒక పడవలోని స్త్రీ వంట చేస్తోంది. సరంగు హాయిగా చుట్ట కాల్చుకుంటూ పల్లె పదం అందుకున్నాడు. నదిలో తీరుతున్న పడవపై నిశ్చింతగా పడుకుని ఆకాశంలోకి చూస్తూ పాడుకోగల అదృష్టవంతుడు. ఈ జీవికి గల తృప్తి ఇంకెవరికైనా ఉంటుందా జీవితంలో? ఇలా నదిలో ఒక్కతిను పడవ నడుపుకుంటూ రాత్రింబవళ్ళు ఉండిపోగలిగితే? శాంతి మధుర భావాలు ఆ పడవ మనిషి భార్య గొంతు కంచు గంటలా పలకటంతో చెదిరిపోయాయి. ఏడ్చేద్దారు మామా, మరి రేపు యజమాని వస్తాడు కదా? ఏటరంగి పరహగ్గా అడిగాడు సరంగు. రాబడి సుత్తే దమ్మిడి మిగల్లేదు. రేపు యజమాని అప్పు తీర్చమని వచ్చి నించుంటాడు, ఏడు చేస్తావని అడుగుతున్నా నొక్కి నొక్కి పలుకుతూ విసుగ్గా అరిచింది రంగి. చుట్ట విసిరేసి లేచి కూర్చున్నాడు సరంగు. రెక్కలు మొక్కలు చేసుకు సంపాదించిందంతా పొట్టకూటికే సాలటం లేదు. 200 అప్పు ఎట్ట తీర్చేదో పాలు పోవటం లేదు. ఏం చేయను? వస్తాడు, నిట్టూరమాడి పోతాడు. దరిద్రపు జలములు ఏటికి పుట్టించినాడో భగవంతుడు. వింటున్న శాంతికి కంపరం ఎత్తింది. ఇక వెళ్దాం నాన్న అంటూ నిల్చుంది.
ఇంతలో రంగి దృష్టి శాంతి మీద పడింది. ముట్టుకుంటే కందిపోయేటట్టున్న పసిమి ఛాయ, గాలి వీస్తే ఎగిరిపోయేటట్టున్న నాజూకు తను వల్లరి, అందుకు తగినట్లున్న అపురూపమైన దుస్తులు నగలు రెప్ప ఆర్పకుండా చూసింది. ఎంత అదృష్టమంతురాలు అనుకుంటున్నాయి ఆ చూపులు. ఆ భావం పసిగట్టిన శాంతి నిర్లిప్తంగా నవ్వుకుంది, దూరపు కొండలు అనుకుంటూ. తండ్రి కూతుళ్ళు గృహోన్ముఖులయ్యారు. నలుదెసలా చీకట్లు ముసురుకున్నాయి. తదియ చంద్రుడు మెల్లగా ఆకాశంలోకి ఎగబాకుతున్నాడు. శాంతివనం చేరేసరికి రాత్రి 7 గంటలైంది. వారింటికి రాగానే అందరూ భోజనాలకు కూర్చున్నారు. వాతావరణం చాలా స్తబ్దంగా ఉంది. బలరామయ్య అన్నాడు శ్రీహరితో, 2 వారాలకు ఒకసారైనా శాంతిని చూసి వస్తూ ఉండబ్బాయి, తరచూ ఉత్తరాలు రాస్తూ ఉండు. అలాగే నాన్న, కానీ తరచూ తన దగ్గరికి రావటం శాంతికి ఇష్టం ఉంటుందో లేదో అన్నాడు శ్రీహరి. అన్నం కలుపుతున్న శాంతి చటుక్కున తలెత్తింది. అదేమన్నయ్య అంత నిష్ఠూరంగా మాట్లాడతావు? నిష్ఠూరం కాదే, ఇక్కడేదో ప్రశాంతత లోపించినట్లు నువ్వు మా అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నావు. నాన్న లోపల ఎంత బాధపడుతున్నారోనైనా ఆలోచించావా? అటువంటి నీకు మరి నేను అస్తమానం రావడం ఇష్టం ఉంటుందా అన్నాడు శ్రీహరి. శాంతి ఏదో అనే లోపలే బలరామయ్య తీవ్రంగా కొడుకును మందలించాడు. కట్టి పెట్టరాని అధిక ప్రసంగం నువ్వును, నేను మనస్ఫూర్తిగా పంపుతున్నాను, నాకే బెంగా లేదు అన్నాడు. అంతటితో సంభాషణ ఆగిపోయింది. స్టేషన్కి వచ్చి సాగనంపుతున్న తల్లి మరీ కళ్ళు తుడుచుకుంది. అక్కడికి వెళ్ళాకైనా తీరిగ్గా ఆలోచించుకోమ్మా. ఉత్తరం రాయి వచ్చేయి, కాస్త కన్ను విప్పి లోకం తీరి అర్థం చేసుకో అంది. రైలు కదిలిపోతూ ఉంటే బలరామయ్య కళ్ళల్లో కూడా బాష్ప బిందువులు ఉదయించటం శాంతి చూసింది. క్షణకాలం హృదయం కలుక్కుమంది. రైలు పరుగు తీసింది. దృశ్యాలు మారిపోయాయి. పచ్చని పొలాలు, నిండుగా నిలిచిన చెట్లు, పంట కాలువలు ఆమె కళా హృదయ నేత్రాలను ఆకర్షించి తమ వైపుకు తిప్పుకున్నాయి. శ్రీహరి అన్నయ్యకు కోపం వచ్చిందని, తనతో సరిగ్గా మాట్లాడడని, మళ్ళీ తనకు దారిలో ఏదైనా బోధింప చూస్తాడని తలపోసింది. కానీ ఆ 3 అభిప్రాయాల్లో ఒక్కడు కూడా నిజం కాలేదు. ఎప్పటిలాగే శ్రీహరి సరదాగా వాత్సల్యపూర్వకంగా ప్రవర్తించాడు. చిన్నప్పటి నుండి కూడా శాంతికి తనకంటే 2 ఏళ్లు మాత్రమే పెద్దయిన నారాయణ దగ్గర కంటే 7 ఏళ్లు పెద్దయిన పెద్దన్నయ్య శ్రీహరి దగ్గరే ఎక్కువ చనువు. ఆ ప్రేమాదరణలు ఈ సంఘటన వల్ల కొంచెం తొడుగుతాయని శాంతి భయపడింది. కానీ అలా జరగలేదు. హౌరా స్టేషన్లో ట్రైన్ దిగుతూ ఉండగా రాజా నవ్వుతూ స్వాగతం ఇచ్చాడు. అతన్ని చూస్తూ ఉంటే శాంతి, శ్రీహరి చాలా ఆశ్చర్యపోయారు. అలా అయిపోయావేమిటి రాజా, ఏమైనా సుస్థి చేసిందా, నాకు రాయలేదేవ్ అడిగాడు శ్రీహరి ఆశ్చర్యంగా ఆతృతగా. అబ్బే లేదే, బానే ఉన్నాను ఆశ్చర్యంగా తిరిగి ప్రశ్నించాడు రాజా. చాలా చిక్కారు అంది శాంతి సాలోచనగా చూస్తూ. 10 రోజులు అయ్యాక చూసేసరికి అలా అనిపిస్తుందేమో బలవంతంగా నవ్వాడు రాజా. శ్రీహరి పరీక్షగా చూడటం మినహా ఇంకేం మాట్లాడలేదు. కారణం అతడికి తెలుసు. శాంతిని శాంతినికేతన్లో చేర్చడానికి శ్రీహరితో పాటు రాజా కూడా వెళ్ళాడు. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ ముందే జరిగిపోయాయి. పూర్వంలాగే రాజా ఏమీ జరగనట్లే చాలా కలుపుగోలుతనంగా తిరగటం చూసిన అన్నా చెల్లెళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. కానీ ఇద్దరూ గ్రహించారు, రాజాలో పూర్వపు చాలాకీతనము, హాస్యం మాయమై ఒక విధమైన గాంభీర్యం ఆవరించిందని. ఆచితూచి మాట్లాడుతున్నాడు. కూడా తిరగటమే కానీ శాంతితో ఎంత అవసరమైతే తప్ప మాట్లాడడు. కానీ అతడి సౌందర్యాన్ని ఇనుముడింపచేసి వ్యక్తుల్ని ఆకర్షించే ఆ స్నిగ్ధ చిరుదరహాసం మాత్రం పెదవులపై ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. శాంతిని విడిచి వచ్చే ముందు రాజా శాంతి చేతికి ఒక పుస్తకం అందించాడు. శ్రీహరి చూస్తూనే ఉన్నాడు, కానీ ఏమీ మాట్లాడలేదు. ఏమాత్రం సంకోచం లేకుండా అందుకుంది శాంతి. ఫేర్వెల్ మై ఫ్రెండ్. తిప్పి చూస్తూ, ఇందులో మీరేం రాయలేదే అడిగింది. నీరసంగా నవ్వాడు రాజా. అది మర్చిపోయే ఘట్టమైతే రాయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ సంఘటన సందర్భాలను మనం ఎవరూ మర్చిపోలేము. సెలవు. అన్నయ్య, నేను మీ అందరినీ నొప్పిస్తున్నట్లు నాకు తెలుసు, కానీ క్షమించాలి అంది శాంతి మెల్లగా. లేదమ్మా. శ్రీహరి ప్రేమగా చెల్లెలు తల నిమిరాడు. పెద్దవాళ్ళం ఏదో ఆశపడ్డావు అంతే, నీ మీద కోపం లేదు. నీ అభిప్రాయాలు నీవి, మనసులో ఏం పెట్టుకోకు, మళ్ళీ ఆదివారం వస్తానులే అంటూ సాగిపోయాడు. రాత్రి హాస్టల్లో పడుకుని ఆ నవల ఆద్యంతం కుతూహలంగా చదివింది శాంతి. ఎందుకో శాంతి మనసు చాలా బాధపడింది. రాజా హృదయ వేదన అంతా అందులో ఇమిడి ఉన్నట్లు తోచింది. మాటలతో చెప్పకుండా తన మోగ బాధనంతటినీ ఇలా తెలియపరిచాడనుకున్నా.
ఆమె హృదయం జాలితో కరిగిపోయింది. కానీ తనేం చేయగలదు? తనకు వివాహంపై కోరిక లేదు. ఎందుకో అటువంటి ఆలోచనలు జుగుప్సాకరంగా ఉంటాయి. మర్నాడు మనోరమ అనే అమ్మాయితో పరిచయమైంది. మనోరమ కూడా ఆంధ్ర యువతే. ఆమె కళా విభాగంలో నృత్య సంగీతాలు అభ్యసిస్తుంది. శాంతి, మనోరమ కలిసి మళ్ళీ విశ్వభారతి అంతా తిరిగి చూశారు. ఆ పరిసరాల్లో ఉన్న సుందర ప్రకృతిలో తనను తానే మర్చిపోయింది. ఆమె అంతరంగం అంతా అనిర్వచనీయ ఆనందంతో చిందులు వేసింది. అక్కడ విద్యనభ్యసిస్తున్న తన జన్మ చరితార్థమైందని మురిసింది. వేకువనే ప్రార్థనా గీతాలతో నిద్రలేవటం, మౌన ప్రార్థన, విద్యాభ్యాసం, తిరిగి ప్రార్థనా గీతాలతోనే దినచర్య ముగింపు. ఎంత ప్రత్యేకమైనది ఈ విద్యాభ్యాసం! ఎంత ఆనందమయమైన దినచర్య! రవీంద్రుని జీవితకాలంలో ఇంకా చాలా బాగుండేదిట. అసలైన గురుకులంగా భాషించిందిట అప్పుడు. ఇప్పుడు ఇక్కడ కూడా అక్కడక్కడ నవ్య నాగరికత చిహ్నాలు గోచరిస్తున్నాయి. శ్రీహరి పిలుపు విన్న శ్రీహరి తలెత్తి చూశాడు. ఏం ఆదివారం కూడా రావటానికి తీరిక లేకుండా ఉందా? భుజంపై చారుస్తూ వచ్చి దగ్గర కూర్చున్నాడు రాజా. తీరిక లేక కాదు రాజు, నసుకుతూ ఊరుకున్నాడు శ్రీహరి. గంభీరంగా అన్నాడు రాజా. ఇందువల్ల మన స్నేహం దెబ్బతినకూడదని చెప్పిన నువ్వే ఇలా అయిపోయావేమిటి శ్రీహరి? అయ్యిందేదో అయిపోయింది, ఇక మర్చిపో. నాన్నగారు కులాసానా? అక్కగారి దగ్గర నుండి ఉత్తరాలు వస్తున్నాయా? అన్నాడు తిరిగి రాజా. శ్రీహరి అంతరంగం ఎంతగా బాధాసాగరంలో మునకలు వేస్తున్నా స్థిర సహిష్ణుతతో వెలుగొందే రాజా గంభీర వదనాన్ని తేరి చూడలేకపోయాడు. ఏమిటి శ్రీహరి అంత బాధ? నాతో చెప్పు. లేక నా మీద ఏమైనా కోపమా? లేదు రాజా, లేదు, నొచ్చుకున్నాడు శ్రీహరి. నీ మీద కోపం ఎందుకు? ఏమిటో శాంతి విషయమే నాకు చాలా విచారంగా ఉంటుంది. చూస్తూ చూస్తూ ఏమీ అనలేము. దాని పెంకితనం అలా సాగుతోంది. ఆ జీవితానికి అర్థమే ఉంటుంది చెప్పు. కొద్దిసేపటికి అన్నాడు రాజా. మరీ అంత విచారించాల్సిన విషయం కాదు శ్రీహరి. మెల్లగా కాలమే తీసుకురావాలి ఆ మార్పు ఆమెలో. దైవం దయ తలిస్తే బహుశా అక్కడే తన అభిప్రాయాలకు తగిన వరుడిని పొందగలదు. రాజా దెబ్బతిన్నట్లుగా అన్నాడు శ్రీహరి. అలా జరుగుతుందంటావా? అదే నిజమైతే శాంతిని ఇప్పుడే తీసుకొచ్చేస్తాను అక్కడి నుండి. ఈ మార్పు కాదు నాకు కావలసింది. అది కాదయ్యా నేను కోరేది, బాధగా అన్నాడు. రాజా కూడా నవ్వలేక నవ్వాడు. మన ఆశలు ఒక విధంగా ఉంటాయి, దైవ నిర్ణయం ఒక విధంగా ఉంటుంది. సరిపెట్టుకోక తప్పదు. ఇంతకీ నువ్వు హోటల్ భోజనమేనా? మాట మార్చాడు రాజా. వేరే గతే ఉంది. శ్రీహరి నాదొక చిన్న ప్రార్థన తీర్చగలవా? నిట్టూర్చాడు శ్రీహరి. ఇతరులతో ప్రమేయం లేకుండా చేతిలో పని అయితే తప్పక తీర్చగలను రాజా. అంతకంటే సంతోషం నాకు ఇంకొకటి ఉండదు. అడిగేమిటో అన్నాడు. మళ్ళీ మాట తిరగకూడదు సుమా. ఒక్కసారి అలా జరిగి నిన్ను బాధించడం అయ్యిందిగా, తిరిగి అటువంటి పరిస్థితులు రానివ్వను. అందుకే నాకు సంబంధించిందైతేనే అడగమన్నాను అన్నాడు శ్రీహరి. ఈ ఇల్లు వదిలేసి నా దగ్గరకు వచ్చి, నాకు వంట మనిషి నౌకర్లు ఉన్నారు, ఏ లోటు ఉండదు. మళ్ళీ అక్కగారు వచ్చాక కావాలంటే వేరే ఉందో గాని. నిర్ఘాంతపోయాడు శ్రీహరి. ఇదేం కోరిక రాజా? నాకేం ఇబ్బందిగా లేదు. బహుశా 1-2 నెలల్లో పద్మ వచ్చేస్తుంది. ఎందుకు చెప్పు ఈ మార్పులన్నీ? అప్పుడు మళ్ళీ ఇల్లు దొరకటం కూడా కష్టమవుతుంది అన్నాడు. పోనీలే, నువ్వు తీర్చగలిగితేనే కలిసి ఉందామని సరదా పడ్డాను, తెచ్చిపెట్టుకున్న నిష్ఠూరతతో అన్నాడు రాజా. కానీ శ్రీహరికి తెలుసు ఆ నిష్ఠూరత వెనక దాగి ఉన్న సత్యం. తాను ఒంటరిగా ఉండి ఇలా రకరకాల విచారాలతో బాధపడుతున్నాడని. రాజా ఆ ఉపాయం ఆలోచించాడనమాట. కానీ పోల్చి చూస్తే అతని బాధలో తనదెన్నో వంతు. సరే, ముందు కాళ్ళకు బంధం వేసి అడిగావు కదా, ఇక కానిదే ఉంది, అలాగే చేద్దాం. ఇటువంటి స్నేహితుడు ఉన్నందుకు ఎంతైనా గర్విస్తున్నాను అన్నాడు శ్రీహరి. రాజా ముఖం సంతోషంతో వెలిగిపోయింది. పక్షుల కలకలనాదాలతో, విద్యార్థుల గీతాలతో శాంతనికేతనం కళకళలాడసాగింది. సన్నగా మధురంగా వేణుగానం వినిపిస్తోంది. కిటికీ దగ్గరగా వెళ్ళి ఆ నాదం వినవస్తున్న దిక్కుకు దృష్టి సారించింది శాంతి. దూరాన చెట్టు మాను నానుకుని పచ్చికపై కూర్చుని ఒక యువకుడు మురళి వాయిస్తున్నాడు. అర్ధనిమీలిత నేత్రాలతో తల్లీనమైపోయి గానం చేస్తున్న అతడు ఎంత అదృష్టవంతుడు అనిపించింది శాంతికి. ప్రతిదినము ఆ ప్రశాంత సమయంలో ఆ మనోహర వేణుగానం వినటం ఆమెకొక వేడుకైంది. ఆ రోజు మనోరమ చెప్పింది, అతడు గోవిందరావు అనే మహారాష్ట్రుడని, శాంతినికేతన్లో MA చదువుతున్నాడు, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం కూడా అభ్యసిస్తున్నాడు.
అతడికి మాతృభాషే కాక తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మలయాళం భాషల 4 అనర్గళంగా మాట్లాడగలడు. శాంతినికేతన్ నృత్య నాటిక కార్యక్రమాలన్నింటిలోనూ చాలా ఉత్సాహంగా పాల్గొనే వారిలో ప్రథముడు. క్రమంగా ప్రతి ఉషస్సు ఆ మురళీగాన శ్రవణంలోనే గడపటం మొదలైంది శాంతికి. శాంతినికేతన్లో చేరాక ఉదయం 4 గంటలకే లేవటం అలవాటైంది. సరిగ్గా 4:30కు వేణుగానం వినిపిస్తుంది. ఒక సాయంత్రం అతడు శాంతినికేతనం వెలుపల ఆవరణలో అతి మనోహరంగా వేణువుపై గానం చేస్తున్నాడు. శాంతి షికారు తిరుగుతున్నదల్లా అతడికి దగ్గరగా వెళ్ళి కొద్ది దూరంలో కూర్చుంది. ఎంత సుందరమైన గానం మీది అంటూ అభినందించింది అతడు గానం ఆపు చేశాక. అతడు నవ్వాడు. వ్యక్తిలోనో వ్యక్తి కళ్ళలోనో సుందరత్వం మిళితం చేసి నిర్మించటం ఆ సుందర రూపునికి అలవాటు అన్నాడు భగవంతుడిని ఉద్దేశించి ఆకాశం వైపు చేతులు జోడించి. అందులో గర్భితమైన భావం శాంతికి అర్థం కాలేదు. కొత్తగా చేరారా? తిరిగి అడిగాడు శాంతిని. ఆ విధంగా ఇద్దరికి పరిచయం అయింది. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేది శాంతి. అతడు ఉత్సాహంగా మాట్లాడేవాడు. కానీ అతడి వైఖరి ఏమిటో అదొక మాదిరిగా శాంతికి అవగాహన కాకుండా ఉండేది. ఒకనాడు శాంతి వేసిన చిత్రం చూసి బాగా వృద్ధి చెయ్యాలి, చేతిలో కాళ్ళుంది అన్నాడు. ఏంటో ఆ మాటల్లో కొంత అహంభావత్వము ఉన్నట్లు అనిపించినా శాంతికి అంతగా బాధ కలగలేదు. ఆదివారం శ్రీహరి వచ్చాడు శాంతిని చూడటానికి. అన్న వస్తాడని తెలిసి చెట్టు కిందే వేచి ఉన్న శాంతి అతడి వెనుకున్న రాజాను చూసి ఆశ్చర్యపోయింది. ఎలా ఉంది ఇక్కడ అడిగాడు శ్రీహరి. చాలా బాగుందన్నయ్య. ఇక్కడ చిత్రకారుల్ని, విద్యార్థుల్ని చూస్తూ ఉంటే నాకు వచ్చిన కళ ఎంత తక్కువ అనిపిస్తోంది అంది. నాకు మనోరమ అనే ఒక స్నేహితురాలు ఉందన్నయ్య, ఆవిడ నాట్యం నేర్చుకుంటుంది అంది. గోవిందరావు సంగతి ఎందుకో చెప్పడం ఇష్టం లేకపోయింది. అంతవరకు ఇంటి సంగతులు ఏమైనా శాంతి అడుగుతుందేమోనని చూశాడు శ్రీహరి. అలా అడగనందుకు లోపల కొంచెం కోపం వచ్చింది. పైకి మాత్రం శాంతంగానే అడిగాడు. అయితే ఇంటికి ఉత్తరాలు రాస్తున్నావా అన్నాడు. గతుక్కుమంది శాంతి. వచ్చేటప్పుడు 2 రోజులకు ఒక ఉత్తరం రాస్తారని చెప్పొచ్చింది తండ్రికి. తానొచ్చిన 15 రోజుల్లో తండ్రికి 2 ఉత్తరాలు, వదినకు 1 మాత్రమే రాసింది. ఆఖరి ఉత్తరం రాసి 5 రోజులైంది. అవన్నీ ఆలోచించుకుంటూ రాస్తున్నాను అంది తగ్గు స్వరంలో. నాకెలా ఉన్నా నాన్నగారికి విడవకుండా రాయి అన్నాడు. కంఠంలో ఏమోలో కొద్ది నిష్ఠూరత్వం ధ్వనించింది. అప్పుడు గుర్తొచ్చింది శాంతికి. అన్నకి 15 రోజుల్లో 1 ఉత్తరం మాత్రమే రాసినట్లు. పశ్చాత్తాపంతో సిగ్గుతో అంది. లేదన్నయ్య, ఇక నుంచి తప్పకుండా 2 రోజులకు 1 రాస్తాను అన్నది. అంతవరకు మౌనంగానే కూర్చున్న రాజా కొత్త చిత్రాలు ఏం వేశారు అని అడిగాడు. 4 ప్రకృతి దృశ్యాలు వేశాను. ఇది వరకటి కంటే ఆర్ట్ అభివృద్ధి అయింది. మీరేం వేశారు అంది. ఏం వేయలేదంటూ నవ్వాడు రాజా. రాజాను అన్నను సాగనంపాక శాంతి తండ్రికి ఉత్తరం రాసింది అనేక క్షమాపణలతో. వదినకు 1 రాసింది. కానీ రాసినంతసేపు ఆమెకు రాజా మౌనము, నిర్లిప్తత జ్ఞప్తికొస్తూనే ఉన్నాయి. ఉన్న 2 గంటల కాలంలో అతడు మాట్లాడినవి 2 మాటలు. ఇదివరలో ఆపు లేకుండా అనేక విషయాలు మాట్లాడేవాడు హాస్యంగా. ఇప్పుడు ఆ చలాకీతనమే లేదు. అన్నయ్య కూడా మకాం అతడింటికి మార్చేశాడట. ఎంత స్నేహం వాళ్ళిద్దరికీ. అంతలో మనోరమ రావటంతో ఆలోచనలకు అంతరాయం కలిగింది. ఆమె చేతిలో 1 ఉత్తరం ఉంది. మంచం మీద పడుకుని చదువుకుంటూ తనలో తానే మురిసిపోతుంది. ఏమిటి అంత సంతోషం అడిగింది శాంతి ఆమె దగ్గరగా వెళ్ళి కూర్చుంటూ. ఇప్పుడే ఇద్దరి మధ్య చనువు ఏర్పడుతోంది. సంతోషం, అతి సంతోషం, మహా సంతోషం. మా బావ రాశాడోయ్. మా అత్తయ్య కొడుకు అమెరికా నుండి 2 నెలల్లో వస్తున్నాడట చెప్పింది సంతోషంతో పొంగిపోతూ. అయితే నీకంత సంతోషం దేనికి? సందేహం లేదమ్మా, నువ్వు పాపాయివే, అక్షరాల పాపాయివే నిర్ధారించేసింది మనోరమ. మా బావ అక్కడ పెద్ద ఇంజనీరే వస్తున్నాడు. రాగానే నాకు ఈ బందీఖానా విముక్తి, బావతో ఢిల్లీ చేలో అని నవ్వసాగింది. శాంతి కూడా నవ్వింది. అయితే నీకు పెళ్లి కొడుకు వస్తున్నాడన్నమాట. ధన్యులం, ఇప్పటికైనా అర్థమైంది హాస్యంగా నిట్టూర్చింది మనోరమ. అయితే ఇంత అమాయకురాలు ఏమిటి నువ్వు అంది. ఇందులో అమాయకత ఏముంది? నా ఆలోచనలు అటు పోలేదంతే. అది సరే కానీ నీకు ఈ శాంతినికేతనం బందీఖానానా? కొంచెం అభిమానంగా నిష్ఠూరంగా అంది శాంతి. కాకపోతే ఏమిటి మరి, హాయిగా బావతో తిరుగుతూ ఉండాల్సిన దాన్ని. ఆయననేమో అమెరికా పంపేశారు. నేను కూడా వస్తానంటే నేను వచ్చేటప్పటికి మంచి ఆటపాట నేర్చుకుని సిద్ధంగా ఉండు, లేకపోతే పెళ్లి చేసుకోనంటూ తానే ఇక్కడికి వచ్చి చేర్చి వెళ్ళాడు.
చెప్పింది మనోరమ. అయితే ఇప్పుడు ఆయన కోసమా నువ్వు నేర్చుకునేది? లేకపోతే ఎందుకు చెప్పు? ఇప్పుడు నాకు ఈ డాన్సులు సంగీతాలు ఎందుకు? ఒక్కొక్కసారి విసుగొచ్చి మానేస్తానని రాస్తూ ఉంటాను బావకి. నాకేం నేను వచ్చాక మళ్ళీ ఓ 2 ఏళ్ళు అందులో పారేస్తాను అని బెదిరిస్తూ రాస్తాడు. బావను పెళ్ళటానికే బలవంతంగా మందు మింగినట్టు ఇవి నేర్చుకుంటూ ఇక్కడ ఉంటున్నాననుకో అంది. ఆశ్చర్యపోయింది శాంతి. బావను పెళ్ళాడటానికే నాట్యం నేర్చుకుంటున్నాను, బావ కోసం. ఆ రోజంతా మనోరమ మాటే చెవుల్లో గింగురు మనసాగాయి. ఏమిటి మనిషికి మనిషికి మధ్య ఈ బంధం? ఇంట్లో ఎవరికి ఇష్టం లేకపోయినా తను ఇక్కడికి వచ్చింది తన ఇష్టానుసారం. వివాహం అనే అర్థం లేని బంధం నుండి పారిపోవటానికే ఈ మలుపును సృష్టించింది. కానీ మనోరమ వివాహం కోసం మరొకరి కోరిక తీర్చడానికి సొంత ఇష్టాయిష్టాలను పక్కకు నెట్టింది. శాంతి మనసులో తనకే తెలియని అనేక భావాలు రేగాయి. ఆ రోజు పాఠాలకు కూడా హాజరు కాలేదు, గదిలోనే ఉండిపోయింది. కాలక్షేపం కోసం రవీంద్రని జోగాజోగి తీసి చదవటం మొదలుపెట్టింది. ఇది వరలో చదివిన కాలక్షేపం కోసం చదివింది. ఇప్పుడు విమర్శనాపూర్వకంగా చదవసాగింది. ఆ నవలలోని అభిమానవతి కుముదిని కడప ఏం చేసింది? మధుసూదనుణ్ణి మనసారా అంగీకరించింది. ఇది సాధ్యమా? జుగుప్సతో పుస్తకం విసిరేసింది శాంతి. మర్నాడు మనోరమను అడిగింది. అయితే మను, మీ బావను వివాహం ఆడటం నీకిష్టమేనా, పెద్దవాళ్ళ బలవంతమా? అదేం లేదమ్మా, ఆ మాటకొస్తే పెద్దవాళ్ళకి కొంచెం అయిష్టం. ఇంత వయసు వచ్చాక ఇంకా ఈ డాన్సులు చదువులు ఏంటి? 4 ఏళ్ళు అతడు వచ్చే వరకు ఎదురు చూసే కర్మ ఏంటి? ఇంకెవరినైనా చూసి చేస్తామన్నారు. నేనే ఒప్పుకోలేదు. మీ బావపై నీకు అంత ఇష్టమన్నమాట. ఆయనకు కూడా నువ్వంటే అభిమానమేనా? నేనంటే ప్రాణం. కళ్ళు తిప్పుతూ గుండ్రంగా తిరిగింది మనోరమ. మరి అంత ఇష్టమైతే నీకు ఇష్టం లేని నాట్యం అంత బలవంతంగా నెత్తిన రుద్దుతారా? తేలిగ్గా నవ్వేసింది మనోరమ. నాకు అయిష్టమైన ఆయనకిష్టం కనుక నాకు మహా ఇష్టం. నాకు క్యారమ్స్ ఆట అంటే భలే ఇష్టం. ఆ పేరెత్తితేనే బావకు తలనొప్పి. అయినా సరే ఎంత ఊపికగా సరదాగా ఆడతాడు నా కోసం. ఒక్క మాట విను శాంతి, ప్రేమకు ఇష్టాలుండవు. ఇంకా ఇదొక లెక్క. కొద్దిసేపు మౌనంగా ఊరుకున్న శాంతి అడిగింది. అయితే మనం పుస్తకంలో చూసినా మనుషుల్లో చూసినా ప్రేమ ప్రేమ అని అంటారు. ఏమిటిది? ఒక వ్యక్తిని వివాహం ఆడటం వ్యక్తిత్వాన్ని చంపుకు బ్రతకటం. దానికి ప్రేమ అని త్యాగం అని పేర్లు పెట్టి సంతోషిస్తూ ఆత్మవంచన చేసుకుంటారు. కానీ ఈ సంసార ధర్మ నిర్వహణ అనాది నుంచి మానవులంతా చేస్తున్నదే కదా. అంతకుమించి జీవికి మరొక ధ్యేయం ఆదర్శం ఏమీ లేవా? అంతకుమించిన పరమార్థమే లేదా? పుట్టిన నాటి నుండి ఇంతవరకు ఎలా ఉన్నామో ఇక ముందు కూడా అలాగే ఉండలేమా? ఇలాగే జీవితం అంతా గడిపిస్తే వచ్చే లోటు ఏంటి? ఈ సంతోషము సరదాలు భర్త సేవలోనూ పిల్లల పెంపకంలోనూ నామరూపాలు లేకుండా పోవా? అడిగింది. శాంతిని నిశితంగా చూసింది మనోరమ. ఎక్కడో అటువంటి వారు అరుదుగా ఉంటారు శాంతి. కానీ వారు బహుశా ఏవో సంఘటనల వల్ల అలా మారిపోయి ఉంటారు. కానీ అది తగదు. బహుశా నీ మనసుకు కూడా ఏదో సంఘటన జరిగి కుదిపేసి ఉండాలి. లేదా నీ మనసు ఇంకా వికసించకపోయినా ఉండాలి. ఏమైతేనేం మనం పూర్తిగా ఉత్తర దక్షిణ ధ్రువాలం. మనం ఈ విషయమై వాదించుకోకపోవటం మంచిది. లేదు మనోరమ, ఈ వాదం ఎంత దూరం పోయినా మన మధ్య వైషమ్యాలు రేగవని హామీ ఇస్తున్నాను. నా సందేహానికి సమాధానం కావాలి అంది శాంతి. అలాగేలే చెప్తాను. నేను వెళ్లేలోగా ఎప్పుడో ఒకప్పుడు, ఇప్పుడు మాత్రం కాదు అంది మనోరమ. శాంతి లైబ్రరీలో పుస్తకాలు తీసుకుంటూ ఉంటే గోవిందరావు వచ్చాడు. ఏమండి, అట్టే కనిపించడం లేదు? క్లాసెస్కి కూడా హాజరవుతున్నట్టు కనిపించడం లేదు అడిగాడు. తడబడింది శాంతి. అటువంటిదేమీ లేదండి, క్లాసెస్కి హాజరవుతూనే ఉన్నాను అంది. కానీ అతడు తననింత నిశితంగా గమనిస్తున్నందుకు తనలో తనే ఆశ్చర్యపోయింది. ఏం పుస్తకాలు తీసుకుంటున్నారు అడిగాడు. గోర, నౌకాదూబి. వాటిల్లో ఏముందండి, అన్ని ఇంచుమించు సాధారణ ప్రణయ గాథలే. ఇంగ్లీష్ రచయితల నవలను ఏమైనా తీసుకోకూడదు? చిత్రంగా చూసింది శాంతి. గురుదేవునిపై ఆయన రచనలపై మీకు గౌరవం లేదా అంది. ఎందుకుండాలి? శాంతినికేతన్లో విద్యార్థులమైనంత మాత్రాన ఆయనపై అందరికీ భక్తి ఉండాలా? తీక్షణంగా చూస్తున్న ఆ కళ్లల్లోని తీక్షణతకు కలవరపడింది. అది గమనించిన గోవిందరావు కూడా ఆ ధోరణి అంతలో ఆపు చేశాడు. చూడండి, వసంత ప్రకృతి అనే గేయ నాటిక నేను రాశాను. వచ్చే సప్తమి నాడు ఋతురంగతో పాటు ఇది కూడా ప్రదర్శించే అనుమతి తీసుకున్నాను. చదివి అభిప్రాయం చెప్పండి అన్నాడు.
ఇద్దరూ చెరోవైపు చీలిపోయారు. రాత్రి తీరికగా కూర్చుని గోవిందరావు ఇచ్చిన రచన ఆద్యంతము మనోరమకు కూడా చూపెట్టింది. అంతా చదివి, ఇదంతా టాగూరుకు నకలు అంది నవ్వుతూ మనోరమ. నేను అలాగే అనుకున్నాను. అది సరే కానీ ఆ గోవిందరావుకు నీకు చాలా పరిచయం అయినట్టుంది అంది మనోరమ. అవును, నువ్వు అతనే నాకు స్నేహితులు. నీ మంచితనం ఇష్టం, అలాగే అతడి మురళీగానము మంచి సంభాషణ నాకిష్టం చెప్పింది. భావయుక్తంగా నవ్వింది మనోరమ. ఎందుకు నవ్వుతున్నావు? హిమబిందువుల మధ్య మత్తుగా పడి ఉన్న సుమకన్య ఉషోదయం చూసి విస్తుపోతోందిట అంది మనోరమ. నువ్వు అన్నదేమిటో నాకు అర్థం కాలేదు నవ్వుతూనే అంది శాంతి. మనోరమ ఇంకా నవ్వింది. విసుక్కుంది శాంతి. ఏ టాగూరో టాల్స్టాయో ఆవేశించినట్టున్నారు నిన్ను. లేకపోతే మీ బావ ఏమన్నా కవిత్వం రాస్తున్నాడా ఉత్తరాల్లో? సందేహమా? బావ నేను కవిత్వమే రాసుకుంటాం, కవిత్వమే మాట్లాడుకుంటాం. ఇక నీలో కూడా కవిత్వం ఉద్భవించగల రోజులు వస్తాయని సంతోషిస్తున్నాను. పగలబడి నవ్వింది మనోరమ. అర్థం కానట్లు చూసింది శాంతి. గోవిందరావు పురుషుడోయ్, నేను అతను ఒకనాటి స్నేహితులం కాజాలం. బిగ్గరగా నవ్వుతూ వెళ్ళిపోయింది మనోరమ. శాంతిని ఆశ్చర్యము క్రోధం ముప్పిరి కొన్నాయి. రెండు మానవ హృదయాలు స్వచ్ఛంగా మాట్లాడుకోవటానికి కూడా ఇన్ని అర్థాలు, ఇన్ని ఆలోచనలునా? ఆలోచిస్తూ కిటికీ దగ్గర నిల్చుంది శాంతి. ఎక్కడో గడియారం ఠంగు ఠంగున 12 గంటలు కొట్టింది. చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి ఒళ్ళు విరుచుకుంటూ పక్కకు చూశాడు శ్రీహరి. మంచం మీద రాజా లేడు. అతడి గదిలో ఇంకా లైట్ వెలుగుతూనే ఉంది. పడుకో రాజా, చిత్రం రేపు పూర్తి చేయొచ్చు అన్నాడు శ్రీహరి. సమాధానం లేదు. రాజా కొంచెం గట్టిగా పిలిచాడు. ఆశ్చర్య సంకోచాలతో లేచి వెళ్ళాడు రాజా గదిలోకి. లైటు వెలుగుతూనే ఉంది. చిత్రఫలకం మీద 2-3 గీతలు తప్ప ఏ ఆకృతి లేదు. చిత్రీకరణ ప్రయత్నం విఫలమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ప్లేట్లలో కలిపిన రంగులు అలాగే పడున్నాయి. కుంచెలు నేలపై చిందరవందరగా పడున్నాయి. ఈ వివాహ ప్రసక్తి విఫలమైన తర్వాత అతడు తిరిగి చిత్రలేఖనానికి పూనుకోవటం ఇదే ప్రథమం. అదే ఇలా విఫలమైందా? అప్రయత్నంగా ఒక నిట్టూర్పు వెలువడింది శ్రీహరి హృదయం నుండి. పైకి ఏమీ తోణకడు, ఎంతో ఉల్లాసంగా ఉన్నట్లు కనిపించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతడి హృదయ స్థితిని ఇవాళ ఆ విఫల ప్రయత్నం స్పష్టంగా చెప్తోంది. మెల్లగా గది దాటి వరండాలోకి వెళ్ళాడు శ్రీహరి. పూల మొక్కల మధ్య కూర్చుని 2 చేతుల్లోనూ చుబ్బుకం ఆనించి ఆకాశం వైపు దృష్టి సారించి ఉన్నాడు రాజా. అతడిని అలా చూసిన శ్రీహరి హృదయం బరువెక్కిపోయింది. ఆడుతూ పాడుతూ కులాసాగా నిశ్చింతగా ఉన్న ఇతడిని ఈ స్థితికి తెచ్చిన వాడిని నేను అనే ఆలోచన రాగానే అప్రయత్నంగా కన్నుకొలకలలో నీటి బిందువులు నిలిచాయి. అలా 5 నిమిషాల పాటు చూసి అతడి స్వప్నభంగం చేయటం ఇష్టం లేక మెదలకుండా లోపలికి వెళ్ళిపోయాడు. కానీ అతడి మనసు నిలవలేదు. టైం చూస్తే 12 దాటింది. తెల్లవారి ఆఫీస్కు వెళ్ళాలి. పైపెచ్చు మంచులో చలిలో కూర్చున్నాడు. అతడికే తల్లి తండ్రి అక్కా చెల్లెలు ఉంటే ఇలా నిర్లక్ష్యంగా వదిలేవారా? స్నేహితుడిని అలా వదిలేయటం ధర్మమా? శ్రీహరికి శాంతిపైన తండ్రిపైన కూడా కోపం వచ్చింది. శ్రీహరి రాకను గమనించని రాజా అతడి చెయ్యి భుజంపై పడగానే ఉలిక్కిపడి చూశాడు. వచ్చి పడుకో రాజు, మెల్లగా లాలనగా అన్నాడు శ్రీహరి. అంతకంటే ఆ భార హృదయం నుండి మాటలు రాలేకపోయాయి. మనసులు మాట్లాడుకోగల చోట అంతరంగాలు నిండుగా ఉన్న వేళ మాటలకు స్థానం ఉండదు. మౌనంగా వచ్చి తన పక్కపై పడుకున్నాడు రాజా. శ్రీహరి కూడా తన శయ్యపై వాలాడు. ఎవరికి నిద్ర పట్టడం లేదని ఇద్దరికీ తెలుసు. కానీ ఎవ్వరూ నోరు విప్పి మాట్లాడలేదు. ఈ ఉదయం మీరు మురళి వాయించలేదేం? అడిగింది శాంతి గోవిందరావుకు అతడి నాటికను తిరిగిచ్చేస్తూ. ఆశ్చర్యంగా సంతోషంగా చూశాడు గోవిందరావు. అయితే మీరు ప్రతిదినం తప్పక వింటారన్నమాట నా మురళీ వాద్యాన్ని. అవును, ఈరోజు వినకపోతే ఏమిటో కొరతగా ఉంది అంది. ధన్యుణ్ణి. నాటకాల రిహార్సల్స్లో పడి నిద్రపోయేటప్పటికి 1 గంట 2 కూడా అవుతోంది. అందుచేత పెందలకడ లేవటం లేదు. ఇంతకు ఈ నాటకం ఎలా ఉంది, చదివారా అడిగాడు. చాలా బాగుంది నవ్వింది శాంతి. ఠాగూర్పై ఇష్టం లేకపోయినా పూర్తిగా ఠాగూర్నే అనుకరించారు రాతలో. మనసులో మీకు గురుదేవుడు అంటే చాలా ఇష్టం అన్నమాట. కానీ అది మీకే తెలీదు అంది. చిత్రంగా చూశాడు అతను. ఓ, మీకు చాలా తెలిసే, నేను మరో విధంగా ఊహించాను మీ గురించి అన్నాడు. మీరు అనేది నాకు అర్థం కావటం లేదు. మరొకసారి చెప్తానులేండి. ఇంతకీ ఈ పుస్తకాలు ఎప్పుడైనా చదివారా మీరు? చదవండి, చాలా బాగుంటాయి.
ఇంతకు అసలు సంగతి ఏమిటంటే మీరు ఆ నాటికలో వసంత కన్యగా వెయ్యాలని అన్నాడు. నేనా? అవును. హావభావ ప్రదర్శనే కానీ నృత్యం పెద్దగా ఉండదు. అడుగులు వేస్తే చాలు. అందుకు మీకు వచ్చిన నాట్యం చాలు. గానం నేపథ్యం, ఇక మీకు కష్టమే ఉంటుంది. ఆలోచిస్తాను. అలాగే, కానీ అంగీకరిస్తే సంతోషిస్తాను అన్నాడు. హాస్టల్లో మనోరమ చెప్పింది, మాస్కో సాంస్కృతిక బృందం వచ్చేనాడు కార్యక్రమాలలో నా నృత్యాలు 2 ఉంటాయి అంటూ. అప్పుడు శాంతి తన విషయము చెప్పింది. తప్పక వెయ్యమని ప్రోత్సహించింది మనోరమ. ఆ రాత్రి గోవిందరావు ఇచ్చిన పుస్తకాలు చదవటానికి కూర్చుంది శాంతి. ఓ 30 పేజీలు చదివేసరికి విసుగొచ్చి అక్కడక్కడ తిరగేసింది. శరీరంపై తేళ్లు జెర్రులు పాకినట్లయిపోయింది శాంతికి. ఇదేమిటి, ఎందుకు ఇచ్చినట్లు ఇటువంటి నవల? అది పక్కన పడేసి 2వ పుస్తకం తీసుకుంది. అది ముందు దానికంటే ఘోరంగా ఉంది. ఆ వర్ణనలు, ఆ సంఘటనలను. ఇదేం మనిషి గోవిందరావు, అతడి అభిరుచులు ఎలా ఉన్నాయేమిటి? తనను గురించి అదో రకంగా మాట్లాడాడు. వివరించమంటే తర్వాత చెప్తానన్నాడు. మనోరమ అలాగే అంది ఓ రోజు. ఇదొక జాడ్యమో ఫ్యాషనో వీళ్లకు నవ్వుకుంది. మర్నాడు శాంతి చేతి నుండి పుస్తకాలు అందుకుంటూ బాగున్నాయా అడిగాడు గోవిందరావు అదో మాదిరిగా నవ్వుతూ. మీకు బాగున్నాయా? ఎదురు ప్రశ్న వేసింది శాంతి. సందేహమా? నిర్జీవంగా పేలవంగా ఏవేవో నీతులు బోధించవు. చక్కగా ఉద్రేకం ఉత్సాహం కలిగిస్తాయి. మీకు బాగలేవు? శాంతి నేత్రాలలోకి సూటిగా చూస్తూ అడిగాడు. శాంతి మాట్లాడలేదు. కానీ లోపల అనేక భావాలు చెలరేగాయి. రవీంద్రుని సాహిత్యం అతడి దృష్టిలో నిర్జీవము పేలవము అన్నమాట. ఇంతవరకు ఎవరి నోటి నుండి వినలేదు. రాజా బహుకరించిన ఫేర్వెల్ మై ఫ్రెండ్ మనసులో మెదిలింది. ఎంత ఉదాత్త చిత్రీకరణ! రాజా కూడా ఎంతో అభిమానిస్తాడు రవీంద్ర సాహిత్యాన్ని. ఏం మాట్లాడరు అడిగాడు గోవిందరావు ఆలోచనల్లో ఉన్న శాంతిని. ఎవరి అభిరుచులు వారివిలేండి అంది. ఆమె నేత్రాలలో స్పష్టంగా అతడి అభిరుచిని ఆమోదించలేనన్న భావం కనిపిస్తోంది. అతడు సంభాషణ మార్చాడు. నాటకం సంగతి నిర్ణయించుకున్నారా? ఓ, నటిస్తాను అంది శాంతి ఉత్సాహంగా. అయితే రిహార్సల్స్ ప్రారంభిద్దాం. అట్టే వ్యవధి లేదు. రోజు సాయంత్రం 5 తర్వాత రిహార్సల్స్ అవుతున్నాయి. ఇవాళ నుంచే మనం కూడా ప్రారంభిద్దాం. నాటకంలో సంభాషణ లేకపోయినా క్షుణ్ణంగా కంఠత వస్తే గాని భావ ప్రదర్శనకు వీలుండదు. అంచేత మీరు బాగా చదవాలి నాటకాన్ని అన్నాడు. ఇవ్వండి అంది. సాయంత్రం ఇస్తానులేండి. ఇవాళ ఊరికే ప్రారంభించుదాం. రాత్రి మురళి వినిపించిందా మీకు? అదొక మాదిరిగా నవ్వాడు. ఆహా, కానీ ఆ వేళలో రాత్రి 2 ఉంటుంది కదూ అంది. అవును, అదే మంచి సమయం కాదు. అదోలాగా నవ్వుతూ వెళ్ళిపోయాడు. విస్తుపోయింది శాంతి. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.